లేకుండా అక్క. ఓకే, సో ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇంకా మీకోసం ఎన్నో పర్ఫార్మెన్సెస్ రెడీగా ఉన్నాయి. కానీ దానికన్నా ముందు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కి సంబంధించినటువంటి ఏవీని మీకు ప్రెజెంట్ చేస్తున్నాము, చూడండి. 14 సంవత్సరాల తరువాత తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో కృష్ణపక్షం నేటితో ముగిసింది. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో సుమారు దశాబ్దం పైచిలుకు కాలంలో ప్రభుత్వం పరంగా తెలుగు చలనచిత్రాలకు బహుమతులందించే సంప్రదాయంలో విరామం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరుగున పడిన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం హర్షదాయకం, అభినందనీయం. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 2024వ సంవత్సర పరిధిలో తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన వివిధ కేటగిరీల విజేతలతో పాటు 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చలనచిత్రాల నిర్మాతలకు సైతం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తారు. ఈ ఆనందోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మాన్య ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, గౌరవ రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్, ప్రముఖ నిర్మాత శ్రీ దిల్ రాజు గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాల తరువాత మళ్లీ మన తెలుగు సినిమా పండగ నేడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. సో అన్ని దిక్కులు మారుమ్రోగేలా అద్వితీయ కరతాళ ధ్వనులతో లెట్స్ సెలబ్రేట్.